దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు సెర్గియా పౌలు. ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్తున్నారు. ఎవరు? పౌలు, బర్నబా చెప్తున్నారు. చెప్తుంటే అక్కడ ఒక గారడీ వాడు ఉన్నాడు. ఆయన పేరు బర్యేసు. తన యొక్క గారడీ చేష్టల చేత ఆ అధిపతిని సంతోషపెడుతూ ఆయన దగ్గర బ్రతుకుతున్నాడు ఈ గారడీ వాడు. ఎప్పుడైతే పౌలు, బర్నబా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఆ ఊరికి వచ్చారో, ఆ అధిపతి వీరు వాక్యాన్ని వినాలి అనుకున్నాడు. వాక్యాన్ని వినాలి అనుకుని వాళ్ళని పిలిపించి వాక్యాన్ని వింటున్నాడు. వీళ్ళు వాక్యం చెబుతుంటే ఆ గారడీ వాడు వీళ్ళని విసిగిస్తా ఉన్నాడు. ఆ అధిపతి దేవుని వాక్యాన్ని వింటాడేమో, దేవుని నమ్ముతాడేమో, నన్ను వెళ్ళగొడతాడేమో అని ఈ పౌలుని, బర్నబాని ఆయన ఎదిరించాడు. పౌలుని, బర్నబాని ఏం చేశాడండి? ఎదిరిస్తా ఉన్నాడు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, నీవు కొంతకాలం గుడ్డివాడు అయిపోతావు అన్నాడంతే. ఏం జరిగింది? మబ్బు చీకటి అతన్ని కమ్మేసింది, గుడ్డివాడైపోయాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దైవజనుడు, అపోస్తుడైనటువంటి పౌలు ఒక మాట చెబితే అతనికి మబ్బు చీకటి కమ్మేసింది అంతే. ఆయన గుడ్డివాడైపోయాడు, ఇకేమీ కనబడట్లేదు. పౌలు ఎక్కడ వేశాడు పునాది? ఎందుకు అంత శక్తి ఉంది పౌలు నోటిలో? ఎందుకుంది చెప్పండి? పౌలుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు నోటికి అంత శక్తి ఉన్నదా? ఎందుకనంటే పౌలు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. 3 సంవత్సరాలు ఏకాంతంగా అరేబియా దేశానికి వెళ్ళాడు. మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా క్రమశిక్షణ నేర్చుకున్నాడు. తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మరలా తిరిగి వచ్చాడు, దేవుని పని చేస్తున్నాడు. అతడు దేవునితో ఐక్యపరచబడి ఉన్నాడు. నా యందే క్రీస్తు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న ఆ క్రీస్తే నా యందు ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి తన నోటి ద్వారా ఒక మాట చెప్పేసరికి ఏమైపోయింది? గుడ్డివాడైపోయాడు. అతడు బండ మీద పునాది వేశాడు.